సర్కారు సంకల్పం హరితహారమైంది కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది నాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నేల పులకించింది నాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నేల పులకించింది చెట్టైన మొక్క నర్సరీలు వేలుకుంది ప్రాణం పొంది హరిత తెల చెట్టును రక్షించేందుకు పట్టు మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది ఏముంది బతుకు చెదిరిపో
నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. ఎండవానకు గొడుగును నేనై మీతోటే ఉంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా. ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా, చక్కని పరిమళాలు వీస్తా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చిటారి కొమ్మన ఊయలలూపేస్తా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా, తేనె పట్టును మంచిప గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు తనకు బాగా ఇష్టమైనటువంటి కార్యక్రమం, ఈ రాష్ట్రాన్ని హరితవనం చేయాలన్నటువంటి గొప్ప ఆశయంతో వారు చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమం ఈరోజు చాలా పండుగ దినంగా స్వయంగా రాష్ట్ర మంత్రి గారే మరి మన గ్రామానికి రావడం, వారితో పాటు ఎమ్మెల్సీలు, తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరై మరి చాలా పండగ వాతావరణంలో స్కూల్ పిల్లలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, యువకులు, వృద్ధులు, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా స్వయంగా ఇక్కడికి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అధికారులు, అనధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మొట్టమొదట అధికారికంగా మరి ఈ హరితహారం గురించి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు ఏంటి, భవిష్యత్తులో ఇంకెంతవరకు జరపాలి అనే విషయాన్ని మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు యోగితారాయణ గారు మీకు బాగా తెలుసు. మీ అందరికీ, ప్రజలకి, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన పిల్లలకి నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. అంటే ఈ పచ్చ ఆకు మనకి ఎంతో అవసరం. ఆ చెట్టు ఉంటేనా మేము ఉంటాం అని మాట మనకి ఆలోచన రాలేదు. అంటే ఒకవేళ హిందీ అంటే ఒక చెట్టు ఉంటేనా మన మన మనిషి ఉంటారు, ఆ జీవితం ఉంటుందంటే ఆ ఒక ముక్క కూడా మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి చెప్పిన తర్వాతనే మేము ఈ పని మొదలు పెట్టాం. అంటే ఒకవేళ ఈ యొక్క చాలా మంచి ఆలోచన ఆయనకి రాలేదంటే మేము కూడా ముక్క నాటేదే కాదు. ఒకవేళ మేము ముక్క నాటలేదు ఏమవుతుంది? గత 10 సంవత్సరంలో మన నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే మాత్రమే 2 సంవత్సరం కొద్దిగా వర్షం వచ్చింది. మిగతా 8-9 సంవత్సరం అస్సలు వర్షం రాలేదు. కానీ ఈ ఆలోచన ఇక్కడ బాధపడి జనాలకి రాలేదు. ముఖ్యమంత్రి చూస్తారు, వాళ్ళ ఉన్న ప్రజల గురించి ఆలోచన చేస్తారు. అంటే అక్కడ నుంచి ఓటు వస్తుంది కాబట్టి మామూలుగా ముఖ్యమంత్రి ఆ ఉన్న ప్రజలు ఆలోచన చేస్తారు. బట్ మన లక్ చూడండి, తెలంగాణకి హరితహారం ఒక పండుగ మాదిరిగా
ఈ ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది. నిజమే, అంటే మేము చాలా గౌరవపడుతున్నాం ఇలాంటి ముఖ్యమంత్రి కింద మేము కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా నిజం చెప్పాలంటే నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఈ పథకం నాకు చాలా సంతోషం ఇస్తుందంటే మీ అందరికీ నేను నా ఆలోచన చెప్తున్నా. అంటే యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఏం నడుస్తుంది మనకి తెలియదు, కానీ ఫలితం వచ్చిన తర్వాత ఆ ఆలోచన చేస్తే ఎంత ఆనందం వస్తుందంటే ఇది మనకి తర్వాత వస్తుంది. మీ అందరికీ తెలుసు పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం మన జిల్లాలోనే సుమారుగా 700 గ్రామాల్లో నీరు లేదు. కొన్ని నీళ్లు పంచి పెట్టడం సరఫరా చేయడం జరిగింది, అవునా కాదా? అంటే ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ కూర్చుని వాళ్ళు మీరు నిజం చెప్పాలి, 10 సంవత్సరం ముందు మీరు ఎవరైనా ఆలోచన చేశారా ఈ మంచి నీళ్లు కొన్ని త్రాగాలి? చేయలేదు కదా. ఇప్పుడు నెలకి మీరు ఈ మంచి నీళ్ళ కోసం ఎంత డబ్బు వృధా చేస్తున్నారు చెప్పండి. ఒక్కొక్క కుటుంబం కనీసం 200 నుంచి 1000 ఈ మంచి నీళ్లు కొన్ని త్రాగుతున్నారా, అవునా కాదా? అంటే 10 సంవత్సరం గాని 5 సంవత్సరం ముందు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు, ఎందుకంటే అప్పుడు మంచి వర్షం వచ్చే ఉండేది. ఈ 10 సంవత్సరంలో మేమందరూ అవునా కాదా? మీ అందరికి మామిడి పండ్లు ఇష్టం అండి? ఆవకాయ తింటారా, మామిడి పండ్లు తింటారా? సరే, ఎవరికి ఇష్టం మామిడి చేయతండి ఒకసారి. అందరికి మీకు ఇష్టం లేదా అండి? మరి వెరీ గుడ్, వెరీ గుడ్, ఓకే ఓకే అండి. సరే, ఇప్పుడు నిజం చెప్పాలి, పోయిన సంవత్సరం దాకా ఈ సంవత్సరం లెక్క పెట్టుకోండి, ఎంతమంది మీలో మామిడి చెట్టు నాటారు? చెయ్యతండి. అబద్ధం అడుగు, ఈ సంవత్సరం కాదు నాన్న, పోయిన సంవత్సరం నుంచి. అంటే మీలో మాత్రమే ఒక 10% కూడా మామిడి చెట్టు, అదే ఒక 4-5. మీ ఇంట్లో ఎన్ని సెల్ ఫోన్ ఉన్నాయి తల్లి? 3 ఉన్నాయా? ఆ 3 సెల్ ఫోన్ కొనడానికి డబ్బు మీ దగ్గర వచ్చిందా? ముక్క కొనడానికి మీ దగ్గర డబ్బు లేదా? మరి ఆగండి, చెప్పేది అంటే మనకి ఖచ్చితంగా ఏం కావాలి, మన వంటికి ఏం మంచిది, మన సమాజంకి ఏం మంచిది, వచ్చిన తరాలకి ఏం మంచిది ఆలోచన మేము చేయము. కానీ ఒక్కొక్క కుటుంబాల్లో 3 సెల్ ఫోన్ కొని ఉంచుతారు, కానీ ముక్కకి ఎవరు ఆలోచన చేయరు. ప్రభుత్వం పంపలేదు కాబట్టి మేము నాటలేదు. సెల్ ఫోన్ ప్రభుత్వం పంపిందా? దాంట్లో బ్యాలెన్స్ అయిపోతే ప్రీపెయిడ్ కూపన్ ప్రభుత్వం ఇస్తుందా? మరి సరే అమ్మా, వచ్చేది అంటే నీలో మాత్రమే ఒక 10 మంది మామిడి ముక్క నాటారు, దానికి అర్థం ఎవరు మామిడి ముక్క నాటలేదు, వాళ్ళకి మామిడి ఆవకాయ తినడానికి హక్కు కూడా లేదు. ఈ రోజు నుంచి మీరు ఇంటికి వెళ్తే మీ ఆవిడ తల్లికి చెప్తామ్మా కొద్దిగా ఆవకాయ ఇవ్వు, మీకు ఆవకాయ తినడానికి హక్కు లేదు. ఇప్పుడు హక్కు వస్తుంది, మీరు మామిడి ముక్క నాటి కాపాడి పెంచి అప్పుడు మీకు హక్కు ఉంటుంది. పని చేయకుండా ఎవరైనా మీకు డబ్బు ఇస్తారా? పని చేయకుండా నువ్వు భర్తకి ఇడ్లీ సాంబార్ బిర్యానీ పెడతారా? అంటే ఒక్క రోజు పెడతారు, 10 రోజుల తర్వాత తిట్టావా లేదా? అలాగే పండులు కూడా. మీ అందరికి సాంబార్ ఇష్టం అండి? తింటారా? అన్నం సాంబార్ తింటారా? మార్నింగ్ కూడా తిని వచ్చారా లేకపోతే మధ్యాహ్నం తింటారా? మధ్యాహ్నం తింటారు, వెరీ గుడ్. కానీ మామిడిలో చింతపండ్లు కలుపుతారా? మీ నాటేదా చెట్టు? ఎవరు నాటారు? పెట్టాలంటే తాత ముత్తాత, వెరీ గుడ్. మీ తాత ముత్తాత పేరు చెప్తారా? తెలియదు, మంచిది. అంటే ఆ చింతపండ్లు ఎవరు నాటారో ఆ పేరు మీకు తెలియదు, కానీ ఈ రోజు మీరు నాటిన తాత ముత్తాతకి గుర్తు పెడుతున్నారు. మరి మిమ్మల్ని ఎవరు గుర్తు పెడతారు? మీరు ముక్కాయ నాటలేదు, వచ్చిన 2 తరాలు మీకు మర్చిపోతుంది. అంటే మనిషిగా ఎవరైనా గుర్తు పెట్టాలా వద్దా? లేకపోతే ఒక మనిషి లెక్క ఏమిటి, ఏదో ఒక కుక్క, ఒక పిల్లి, ఒక బల్లి, ఒక పాములు చచ్చిపోయినట్టే మనిషి లెక్క అయిపోతుంది. అంటే మనిషికి ఖచ్చితంగా వాళ్ళ సమాజం కోసం ఏదైనా పని చేయాలి. 10-20 సంవత్సరం చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పేరు వినాలి, దానికి లెక్క అంటే మనిషి. లేకపోతే దేమడ ఊరికే మనకి ఎంత పెద్ద బుర్ర ఇచ్చి ఇక్కడ పంపారా? ఖచ్చితంగా సమాజం కోసం పని చేయాలి, ఈ పిల్లల కోసం పని చేయాలి, మీ సొంత మనవరాల కోసం పని చేయాలి. ఓకేనా? మీ అందరూ వెనక ఉన్న వాళ్ళు మీరు చెప్పండి, చిన్నప్పుడు ఎంతమంది మీలో మంచి చెరువులో ఈత ఆడారు? చేయతండి.
ఈత కొట్టారు, మీరు కూడా కొట్టారు కదా ఎమ్మెల్సీ గారు. ఆనందం వచ్చిందా అందరికి? సంతోషం, ఆనందం. చేప కూడా పట్టుకున్నారా? అది కూడా తిన్నారు. కానీ మీ చిన్నప్పుడు మీకు వచ్చిన సంతోషం, మీకు వచ్చిన ఆనందం ఈ పిల్లలకి రాకుండా ఉండిపోయింది. ఎందుకంటే చెరువులో నిలువే లేదు. ఈ పిల్లలకి అడగండి, దీనికి క్లాప్ కొట్టడం అవసరం లేదు, దీనికి సుఖపడాల్సిందే అవసరం ఉంది. ఎందుకంటే నీళ్ళు లేదు చెరువులో, ఈ పిల్లలు ఇప్పుడు ఈత కొట్టడం లేదు. వీళ్ళకి తెలియదు ఈత ఏముంటుందని. మీరు ఏదో 5 స్టార్ హోటల్లో పిల్లలకి తీసుకువెళ్తారా స్విమ్మింగ్ పూల్లో ఈత చెప్పడానికి? మీకు వచ్చిన సంతోషం ఒక్క తరంలోనే మీరు మీ పిల్లలు మీ మనవరాలకి రాకుండా అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా మన చేతిలో టైం ఉందండి. ఇప్పుడు కూడా మేము ముఖ నాటితే పోయినట్టు ఈ మళ్ళీ వీళ్ళ పిల్లలు ఆ చేయొచ్చు. అంతా మన చేతిలో ఉంది. మేము ఎందుకు చేయాలి ఆలోచన చేస్తే మార్పు శుభవార్త అంటే సార్ కృషి వల్ల మనకి 30 లక్షలు టీక్ స్టంప్ ఇవ్వడం జరిగింది. అది మేము రేపు నాటుపోతున్నాం. అదే మాత్రమే కాదు, సార్ కృషితో మళ్ళీ మనకి ఒక 10 లక్షలు ఫ్రూట్ ముక్క కూడా ఇవ్వడం జరిగింది. చెప్పేది అంటే మీరు నెక్స్ట్ టైం మామిడి పండ్లు ముట్టుకుంటే, ఆవకాయ ముట్టుకుంటే మీరు నాటలేదంటే తినకూడదు. నా మాట మీరు గుర్తు చేయాలి. చేస్తారా లేదా? వెరీ గుడ్. లాస్ట్ ఒక ఇంకా మాట నేను అడగాలి. మీరు చెప్పండి, మీలో ఎంతమంది సాయి భక్తులు, షిరిడి సాయి భక్తులు ఎంతమంది చేయతండి? ఓకే, కొంతమంది. సాయి బాబా ఫస్ట్ ఎక్కడ కనపడారండి? షిరిడిలో కనపడారా? షిరిడిలో ఎక్కడ కనపడారు? ఏ చెట్టు క్రింద? వేప చెట్టు క్రింద. మీరు షిరిడి వెళ్ళినప్పుడు ఆ వేప చెట్టు క్రింద వెళ్ళి ఏం చేస్తారు? పూజిస్తారా? చేస్తారా లేదా? కానీ ఈ చెట్టుకి మరి ఎందుకు పూజ చేయడం లేదు? ఈ చెట్టు, ఈ వేప చెట్టు ఆ వేప చెట్టుకి చుట్టాలే కదా. మరి ఈ వేప చెట్టుకి ఎందుకు నరుకుతారు మీరు? తప్పు కదా. గౌతమ్ బుద్ధ విన్నారా మీరు? గౌతమ్ బుద్ధ కూడా దేవుడు మాదిరిగా మన ధరతిలో వచ్చారు. ఆయనకి చాలా ఆలోచన. మళ్ళీ ఒక చెట్టు, మరి చెట్టు, రావి చెట్టు క్రింద వచ్చింది. కానీ ఆ రావి చెట్టుకి ప్రపంచం నుంచి లక్షల మంది వచ్చి అక్కడ అంతా చేస్తారు. కానీ మన రావి చెట్టుకి మేము ఏం చేస్తాం? ఆ రావి చెట్టు ఈ రావి చెట్టు చుట్టాలి కదా. సో చేయాల్సిందే అంటే మాత్రమే ఒక్కటే, వర్షం ఉంటేనా మేము ఉంటాం, గాలి ఉంటేనా మేము ఉంటాం. ఒకవేళ చెట్టు లేదు మన బతకం లేదు. చెట్టుకి మేము ఉంటే లేదు లెక్క లేదు, కానీ మనకి ఆ చెట్టు కావాలి, ఆ లెక్క ఉంటుంది. సో దయచేసి ఖచ్చితంగా ఈ 40,000 మొక్క నాటం తర్వాత కాపాడాలి బాధ్యత మీదే. తీసుకుంటారా లేదా? ఎవరి కోసం తీసుకుంటారు మీరు? మీ కోసం, మీ పిల్లల కోసం తల్లి, ఇంకా మీ మనవరాల కోసం. ఎందుకంటే చాలా ఫాస్ట్ టైం అయిపోతుంది. ఓకే అండి, ఈ అవకాశం ఇచ్చిన దానికి సార్కి, ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిజంగా సంతోషం. మన గ్రామానికి మేము రిక్వెస్ట్ చేసినాం, అందరు రిక్వెస్ట్ చేసినాం. కానీ కొంచెం ముఖ్యమంత్రి గారు ఏముండంటే, మరి 50 గ్రామాలు బతకాలంటే 5 గ్రామాలు మునగాల్సిందే, ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పు సంజాయించని చెప్పిన. ఫస్ట్ నేను చెప్పిన మునుగొచ్చి చెప్పలేమని చెప్పాను నేను. కానీ మొన్ననే మళ్ళీ మనందరి రిక్వెస్ట్ మేరకు, తర్వాత మంత్రి గారు రిక్వెస్ట్ చేసిన, నేను రిక్వెస్ట్ చేసిన, గ్రామం మునగకుండా ఉంటే బాగుంటుంది సార్ అని చెప్పినప్పుడు దానిలో ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, కెనాల్ ద్వారా నీళ్లు వెళ్తే ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు మాత్రమే పారుతాయి. కాబట్టి అలా కాకుండా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇస్తే ఒక టీఎంసీకి 20,000 ఎకరాలు పారే అవకాశం ఉందనే విషయం నాకు తెలిసి, మరి పైప్ లైన్ ద్వారా ఇవ్వండి సార్, మాకు తక్కువైన పరువుల కెపాసిటీ అన్నప్పుడు వారు ఆలోచించి పైప్ లైన్ ద్వారానే రిజర్వాయర్ నుంచి సప్లై చేసే విషయంలో ఆలోచించి ఒక నిర్ణయం మరి తీసుకున్నారని నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడే మంత్రి గారు వస్తుంటే నేను అడిగాను, అన్న మీరు కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి క్లియర్గా చెప్పండి గ్రామస్తులకు, వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ నుంచి బయటపడతారు అని చెప్పడం వల్ల మరి వారు కూడా అడిగి వచ్చిన వారు కూడా వారి అభిప్రాయం చెప్తారు. వారు చెప్తే అధికారికంగా చెప్పినట్టు ఉంటుంది కాబట్టి మంత్రి గారు చెప్తే అది కూడా క్లియర్ చేయాలని కూడా మనం చేస్తున్నాం. ఇప్పటికే గ్రామంలో 40,000 టార్గెట్ ఉన్నటువంటి గ్రామంలో అదేవిధంగా ఎమ్మెల్సీ సోదరుడు విజయగౌడ్ గారికి, మరి యోగితా రాణా గారు కలెక్టర్ గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ సోదరి మరి శోభా గారికి, ఎంపీపీ యాదగిరి గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అన్నీ బాగుండాలంటే 33% హరితంగా అంటే ఆకుపచ్చ ఉండాలి, చెట్లు ఉండాలి 33%.
మరి గత ప్రభుత్వాలు ఏం చేసినాయో తెలియదు, మనం కూడా చెట్లు నరికినాం కానీ చెట్లు నాటలే. ఈ రోజు ఏమైందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మన తెలంగాణలో మొత్తం లెక్కలు తీస్తే 23% ఉన్నాయి. అంటే 10-11% చెట్లు తగ్గిపోయినాయి. మనకు తెలుసు ఎన్ని ఇప్పుడు మంచి పని ఉండే ఎన్ని కట్టెలు మనం కొట్టుకొని పోయి నిజామాబాద్ అమ్మినాము. కాబట్టి మరి ఈ సందర్భంలో పెద్దలు ముఖ్యమంత్రి గారు భావితరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఇంత పెద్ద ఎత్తున ఈ దేశంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి ఈ కార్యక్రమాన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి మొక్కలను పెంచే కార్యక్రమం నర్సరీలో చేసి మరి వర్షాలు పడ్డప్పుడు చెట్లు నాటితే మనం బాగా నాటుకుంటాయని చెప్పి గత ప్రభుత్వం కూడా గత సంవత్సరం కూడా చేసినాం. ఈ రోజు మళ్ళీ ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి వానాకాలం వచ్చింది కాబట్టి మళ్ళీ చేస్తా ఉన్నాం. కాకపోతే కొంచెం మార్పు కనబడుతుంది. గత సంవత్సరం మనకు వర్షాలు అనుకూలంగా లేకుంటే అనుకున్న స్థాయిలో మనం టార్గెట్ రీచ్ కాలేదు. ఈ రోజు మనకు వర్షాలు వాతావరణం బాగుంది, వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి మన లక్ష్యం ఏదైతే ఉందో 33% మన చెట్లను పెంచే కార్యక్రమాన్ని భూభాగంలో చేసే కార్యక్రమాన్ని ఒక 5 సంవత్సరాల్లో మనం దగ్గర 325 కోట్లు మొత్తం తెలంగాణ నాటుకోవాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు ప్రతి సంవత్సరం నాటాలి. ఈ రేపటికే 22వ తారీఖు అయిపోయిందంటే మరి బంద్ చేయాలని లేదు. కంటిన్యూగా మనం వానలు పడతా ఉంటే మనం చెట్లు పెంచుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా మీకు అందరు కూడా తెలియజేసిందంటే ఆల్రెడీ మన కలెక్టర్ గారు మంచి క్లాస్ తీసుకున్నారు కాబట్టి మీకు అందరు కూడా తెలుసు, ఒక మానవాళి కానీ ఒక జీవితం ఏదైనా ఒక పశువు కానీ ఇంకేదైనా కానీ ఒక ప్రాణి బతకాలంటే మనకు 3 కావాలి. ఒకటి గాలి, దేంతో వస్తుంది? చెట్లతో వస్తుంది. చెట్లు ఆక్సిజన్ విడుదల చేసి మరి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి. అదేవిధంగా మనకు నీరు కావాలి. నీరు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వాన పడితే వస్తుంది. ఓన్లీ చెట్లు దాటితేనే వాన వస్తుంది. వాన ద్వారా ఏమైతే నీళ్ళు వస్తాయి, తాగడానికి వస్తాయి, పంటలకు వస్తాయి. అదేవిధంగా ఆహారం, మనకు కావాల్సిన ఆహారం అది కూడా చెట్టే ఇస్తుంది. పండ్లు కానీ కూరగాయలు కానీ ఏదైనా కానీ చెట్టే ఇస్తుంది. కాబట్టి చెట్టు అన్నది మనకు ఒక జీవనంతో ముడిపడి ఉంది. మీరందరూ కూడా మహిళా సోదరి మళ్ళీ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా చాలా శ్రద్ధతో చెట్లు నాటే కార్యక్రమం చేయాలి. మీరందరూ కూడా మనిషికి ఒక 10 మొక్కలు, ఇంట్లో 5 మొక్కలు, ఇంటి ముందట కానీ మరి రోడ్డు మీద కానీ 5 మొక్కలు, మొత్తం 10 మొక్కలు మనిషికి నాటితే మన టార్గెట్ రీచ్ అవుతుంది. అది ఏం చేయాలంటే మీరు రోజు బట్టలకి వేస్ట్ చేసే వాటర్ని చెట్లకు పోయండి చాలు. మీ ఇంట్లో ఒక నిమ్మకాయ చెట్టు పెట్టండి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే అవసరం లేదు, మనం కొనుక్కుంటే దొరుకుతాయి బయట. మీ ఇంట్లో ఒక ఇది పెట్టండి, ఏది మునక్కాయ చెట్టు పెట్టండి, ఒక కలవేపాకు చెట్టు పెట్టండి. రోజు దేవునికి పూజ చేస్తారు కాబట్టి ఒక 2 పూల మొక్కలు పెట్టండి, మీ అవసరాలు తీరుతాయి. అదేవిధంగా ఇంటి ముందు వేప చెట్టు ఇంకేదో ఉంటే మనకు నీడ కూడా వస్తుంది. కాబట్టి అంటే మీరు మహిళలు పెద్ద ఎత్తున ఈ దీంట్లో ఉద్యమం లాగా చేపడితే ఖచ్చితంగా మనం టార్గెట్ రీచ్ అవుతాం. అయితే ఒకటి ఏంటంటే చెట్లు నాటడమే కాదు, నాటిన ప్రతి మొక్క ఒక వృక్షం అయినప్పుడే హరితహారం యొక్క లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి మొక్కగా మనకి ఏమి ఇవ్వదు, చెట్టు అయితేనే ఇస్తుంది. చెట్టు కావాలంటే ఒక 3 ఏళ్ళు మనం కాపాడాలి, 3 నెలలు కాపాడాలి. గ్రామస్తులు అందరూ సంతోషంగా ఈరోజు అందరూ ప్రజలు కుల మతాలు భేదం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఈ రోజు హరితారంలో పాల్గొన్నందుకు మంచి గ్రామస్తులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చెట్టు కన్న తల్లి లాంటిది. మన తల్లి మనకు ఏ విధంగా పుట్టగానే మనకు అన్ని రకాలు ఏ విధంగా పోషించి పెద్ద చేస్తుందో అసలు కన్న తల్లి చెట్టు. ఆ చెట్టుకు మనం సంరక్షించుకున్న బాధ్యత మనందరి పైన ఉంది. ఆ చెట్టు లేకపోతే మానవ మనగడనే లేదు. ఈ రోజు ఆ చెట్లు ఉండడం వల్లనే మనకు ఈ రోజు ఆ గాలి ద్వారా మనం బతకగలుగుతున్నాం. గత 10-15 సంవత్సరాల కిందట చెట్లు అడవులు ఉన్నప్పుడు ఏ విధంగా వర్షాలు ఉన్నానో ఈ చెట్లు నరకడం వల్ల ఈ రోజు చెట్లు లేకపోవడం వల్ల ఈ రోజు వర్షపాతం ఎంత తక్కువ ఉన్నది మీరు అందరికీ తెలిసిన విషయమే. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటువంటి రేపు రాబోయే కాలంలో రేపు తరం పిల్లలకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఈ హరితార కార్యక్రమాన్ని తీసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన విషయమే. దయచేసి ప్రతి ఒక్కరు ఈ చెట్లు ప్రతి ఒక్క మనిషి 10 చెట్లు పెట్టి చెట్లను కాపాడుకొని సంరక్షించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఈ రోజు హరితార కార్యక్రమం, చెట్ల పెంప కార్యక్రమం ఒక ఉద్యమంలా మన తెలంగాణ జిల్లాల్లో, ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక మొక్కలు నాటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది నిజామాబాద్ జిల్లా. మన మంత్రి గారి నాయకత్వంలో మన జిల్లా కలెక్టర్ గారు కానీ మన గౌరవ శాసనసభ్యులు కానీ అందరి కృషి వల్ల ఈరోజు మొదటి స్థానంలో వచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక మన కలెక్టర్ గారు అయితే
గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇకపోతే మరి మంచిప గ్రామానికి పల్లె నిధులకు మన గౌరవ శాసనసభ్యులు గారు కూడా గత 5 రోజుల నుంచి 34% పెంచుకుంటే తప్ప మరి వర్షాలు రావు, వర్షాలు వస్తే తప్ప చెరువులు నిండాయి, చెరువులు నిండితే తప్ప మన పంటలు పండే అవకాశం లేదు. కాబట్టి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, మన మోటార్ పంపులు ఉన్నాయి మన గ్రామంలోని దాదాపుగా ఒక 300 పంపులు 300 వ్యవసాయ పంపులు ఉంటాయి. కానీ భూగర్భ జలాలు తగ్గిపోయినాయి. ఈరోజు చూస్తే 500 ఫీట్లు వేస్తే కూడా మరి బోర్ సక్సెస్ కానటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది. 10 బోర్లు వేసినా సక్సెస్ కానటువంటి సందర్భం కనపడతా ఉంది. దానికి కారణం వర్షాలు లేకపోవడమే. మరి మీరు అందరూ కూడా గమనిస్తున్నటువంటి సందర్భం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం మరి జూన్ నుంచి కొద్దిగా గొప్ప ముసురు పడతా ఉంది. గ్రామంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి హరితహారం కార్యక్రమం ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సహచరులు రాజు గారికి, శాసన మండలి సభ్యులు సోదరులు బి గంగాధర్ గౌడ్ గారికి, భూపతి రెడ్డి గారికి, మన జిల్లా కలెక్టరు, జిల్లాలో
నువ్వు ఒక్కరి చప్పటి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మేమే చెట్లు నాటితే ఇంకా పిల్లగాడు చప్పటి కొట్టినట్టు ఉంటాడు. అన్ని చేతులు కలిస్తేనే చప్పట్ల మూత మోగింది. అంటే ఇక్కడ మన మంచిప్ప గ్రామంలో 5,000 మంది ఉంటే 10,000 చేతులు కలిపితే మనం చేయలేనిది ఏం లేదు, అన్ని చేయగలుగుతాం. ఇప్పుడు కలెక్టర్ గారు చెట్టు ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు కాపాడుకోవాలి అని చాలా చక్కగా వివరించింది మనకు అర్థమయ్యే రీతిలో. ఈ చెట్టు మనకు తెలుసో తెలియకనో మీరు కానీ నేను కానీ మన ఇంటోళ్ళు కానీ తెలియనప్పుడు దాని విలువ తెలియనప్పుడు నరుక్కున్నాం. నరుక్కొని వాళ్ళ పరిస్థితి ఏమైందంటే చెట్టుకు మనకు ఉన్నటువంటి సంబంధం తెలియదు. మనకు ఇలా బాధపడుతున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో చెట్లు బాగున్నాయి. శాస్త్రజ్ఞులు, మేధావులు మన దగ్గర పచ్చదనం ఎంత ఉంది అంటే 21% ఉంది. అంటే 21 ఎకరాలు ఉంది 100 ఎకరాలకు. ఆ 21 ఎకరాలు కూడా పేరుకి అడవులు ఉన్నాయి కానీ చెట్లు లేవు. 100కి 42 ఎకరాల చెట్లు ఉన్నాయి అక్కడ. అదే ఆదిలాబాద్ జిల్లాలో 100కి 43 ఎకరాల చెట్లు ఉన్నాయి. అక్కడ కూడా నదులు వాగులు బోరుతున్నాయి, చెరువులు కూడా నిండిపోయినాయి. ఇక వర్షం పడనటువంటి జిల్లాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే చెట్లు తక్కువన్నటువంటి జిల్లాలు మన జిల్లా నిజామాబాదు. ఒకప్పుడు బాగుండే, మేము చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం. ముసురు పెడితే వారం రోజులు ముసురు పెట్టి ఇళ్ళకి బయటకు వెళ్తే రాకుండే. ఇళ్లలో ఊళ్ళలో పుల్లుటలు ఊడుతుండే. పుల్లుటలు 8 రోజులు వారం రోజులు మెరుగ మొదలైందంటే మెరుగ ఆరెద్ర చిన్న పుష్పం పెద్ద పుష్పాలు కొడుతుంటే అసలు మనం పొలాలకు పోతాం రాకుండే. గట్లు ఆరేటే కాదు. ఇప్పుడు అది కనబడుతలేదు. మన జిల్లా మెదక్ జిల్లా ఇంకా మనకంటే ఘోరం. అక్కడ మెదక్ జిల్లాలో అడవి శాతం, చెట్ల శాతము 100 ఎకరాలకు 9 ఎకరాలే ఉందాడ. రంగారెడ్డి జిల్లాలో 10 ఎకరాలే ఉంది. నల్గొండ జిల్లాలో 6 ఎకరాలే ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో 13 ఎకరాలు ఉంది. కరీంనగర్ జిల్లా 22 ఎకరాలు ఉంది. వరంగల్ జిల్లా కొద్దిగా మెరుగుంది. ఆ మెరుగు ఎట్లుంది అంటే జిల్లా మొత్తం చెట్లు లేవు. ఒక భాగం ఏటూరు, నాగారం, ములుగు, పసరా, తాడువాయి, భూపాలపల్లి, డోర్నకల్ అడవి ప్రాంతం ఉంది. అక్కడ బ్రహ్మాండ వర్షాలు పడుతుంది. అదే వరంగల్ జిల్లాలో జనగాం, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్ చెట్లు లేవు. అక్కడ ఒకటే జిల్లాలో ఒక భాగం వర్షం ఉంది, ఒక భాగం వర్షం లేదు. మరి అలా తెలుసో తెలియక ఆనాడు చెట్లు నరుక్కున్నాం. ఇలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేసేవాడు ప్రజల యొక్క అవసరాలను గుర్తించాలి. ఏదో గుడ్డిగా పరిపాలన చేస్తే ఇప్పుడు చూస్తున్నాం మన పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు ఒక పిలుపిచ్చారు. మనం రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్నాం. మన జిల్లాలో 30 లక్షల మంది ఉన్నాం. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి టార్గెట్ మన జిల్లా మొత్తం మీద 3,35,00,000 చెట్టు పెట్టుకోవాలి. ఏ చెట్టు అయినా సరే, మామిడి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, కానుగ చెట్టు కానీ, టేకు చెట్టు కానీ, పండ్ల చెట్లు కానీ, సపోటా కానీ, నిమ్మ కానీ, దానిమ్మ కానీ 3,30,00,000 పెట్టుకోవాలి.
మనం ఎంతమంది ఉన్నాం? 30 లక్షలు. మనిషికి ఎన్ని చెట్లు? 12. 5,000 జనాభా ఉన్నటువంటి మంచిపూలు 12 కాడికి పెడితే 60,000 అయిపోయాయి. రాష్ట్రంలో 46 కోట్లు ఫస్ట్ నంబర్ వచ్చినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. కారణం ఏంటంటే చెప్పిన మాటలన్నీ ఇవాళ మనం అమలు చేస్తా ఉన్నాం. ఎలక్షన్ అప్పుడు ఇవాళ పెన్షన్ అన్నాం, అమలు చేస్తున్నాం. 39 లక్షల మందికి సంవత్సరానికి 4,600 కోట్లు ఖర్చు పెడుతున్నాం. సన్న బియ్యం పిల్లలకు భోజనం పెట్టిస్తున్నాం. స్కూళ్ళల్లో సంవత్సరానికి 1,500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 4 కిలోల బియ్యం 6 కిలోలు ఇస్తున్నాం. ఇంట్లో ఎంతమంది ఉంటే 4 కిలోలు ఇస్తున్నాం. దానికి సంవత్సరానికి 2,850 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కళ్యాణ లక్ష్యం పేరుతోటి ఆడబిడ్డల పెళ్లి కోసము ఈ సంవత్సరం నుంచి కులమతం సంబంధం లేకుండా అన్ని కులాల వారికి అమ్మాయి పెళ్లికి వస్తే 51,000 రూపాయలు నగదిస్తున్నాం. దానికి 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అంగన్వాడీలో మా ఆడబిడ్డలకు గర్భిణీ స్త్రీలు 3 మాసాల గర్భిణీ స్త్రీ నుంచి 6 మాసాల బాలింత వరకు ఒక పూట భోజనం గుడ్డుతో సహా పాలతో సహా పెట్టిస్తున్నాం. దానికో 1,500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఆడబిడ్డలు మంచినీటికి ఇబ్బంది ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డి గారి భార్యనేమో ఇంటి నల్ల పట్టుకుంటది, కానీ పేదవారు బిడ్డలు కోడళ్ళు ఇంటి నల్ల లేక బజారు పంట పోయి నల్ల పట్టుకొచ్చుకోవాలి. మన మనసున్న ముఖ్యమంత్రి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారి భార్యకే హక్కు ఉందా? మరి పేదవాడికి ఎందుకు హక్కు లేదని ఇలా ప్రాజెక్టుకి నీళ్లు తీసుకొచ్చి 40,000 కోట్లు ఖర్చు పెట్టి వచ్చే 2 సంవత్సరాలలో మీకు ఇంటింటికి నీళ్ళు ఇవ్వబోతున్నాం. ప్రతి ఇంటికి దాని 40,000 కోట్లు ఖర్చు అంటే తెలుగు కదా బొగ్గు పులుసు వాయువు. మరి నువ్వు వదిలిపెట్టిన గాలి ఎవరు పిలుచుకుంటారు? చెట్టు. అంటే భగవంతుడు మన పుట్టుకతోటే చెట్టుతో సంబంధం పెట్టాడు. మనం వదిలిపెట్టిన గాలి చెట్టు పిలుచుకుంటది, ఆ చెట్టు వదిలిపెట్టిన గాలి మనం పిలుచుకుంటాం. ఒక్క నిమిషం ముక్కు మూసుకో, పైకి వెళ్ళిపోతుంది. ఇట్లా చెట్టుకు మనకు బతకటానికి దగ్గర సంబంధం. మనకు ఒకవేళ చెట్టే లేక ఒక దేశంలో చెట్లు లేవట, దేశం చెట్లు లేవట, వాళ్ళు గ్యాస్ సిలిండర్లు అంటే ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కొని సంకలు కట్టుకొని ముక్కుకు మాస్క్ పెట్టుకొని పీల్చుకుంటూ పోతారు. 24 గంట పండుకున్నా లేచినా స్నానం చేసినా ముక్కు పెట్టుకోవాల్సిందే. వాడు అది ముక్కుకు పెట్టుకోకపోతే కథం గోయిందా. మనకు కూడా రోజుకి ఒకవేళ చెట్టు లేకపోతే దవాఖానాలో చూస్తాం కదా, సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ ముక్కు పెట్టేది, అటువంటి 3 సిలిండర్ కావాలి రోజుకి. మనకు 24 గంటల్లో 3 సిలిండర్ గ్యాస్ కావాలి, ఆక్సిజన్ కావాలి, గాలి. అది కొంటే ఒక్క సిలిండర్ 700 రూపాయలు, రోజుకు 2,100, సంవత్సరానికి 7,60,000. నువ్వు జీవితాంతం 65-70 ఏళ్ళు బతికితే చెట్టు లేకపోతే 5 కోట్ల రూపాయల విలువ చేసే గాలి కొనాలి మనం. కానీ చెట్టు తల్లి కానీ పైసలు తీసుకుంటుందా? ఫ్రీగా ఇస్తుంది గాలి. అవేమంటుంది? నన్ను పెట్టుకోండి, కాపాడుకోండి. ఇలా ముఖ్యమంత్రి గారు మీకు మిషన్ భగీరథ కింద నీళ్ళు ఇస్తామంటున్నారు. బ్రహ్మాండ పైపు పడతా ఉన్నాయి. నేను నిన్న అంక్సాపూర్ ఆర్మూర్ పోయి వచ్చిన. అంక్సాపూర్, జానకంపేట, వేల్పూర్ అవన్నీ మోర్తాడు తిరిగి వచ్చిన. అయ్యా మీకు ఈ రోజు 15 గంటలు కరెంట్ ఇస్తున్నామంటే, 9 గంటల కరెంట్ ఇస్తున్నామంటే, సార్ వద్దు సార్ మాకు. ఎందుకయ్యా? భూమిలో నీళ్ళు లేవు సార్.
మధ్యాహ్నం 5 గంటలు ఇవ్వండి, రాత్రి 4 గంటలు ఇవ్వండి. అంటే వర్షాలు లేక ఇలా మిషన్ కాకతీయ చెరువు తవ్వినాం, 20,000 ఖర్చు పెడతా ఉన్నాం. చెల్లు నిండలేదు. చెల్లు నిండితే బోర్ల నీళ్ళు పెరుగుతాయి, వర్షం పడితే బోర్ల నీళ్ళు పెరుగుతాయి. ఇలా 9 గంటల కరెంట్ ఇచ్చినా తీసుకునే పరిస్థితి లేదు. బోర్లలో నీళ్ళు ఉండాలి, బోర్ బాగా కావాలి, నీళ్ళు కావాలంటే ఏం కావాలి? వర్షం పడాలి. వర్షం పడాలంటే ఏం కావాలి? వల్ల పెట్టుకోవాలి. గాలి పీల్చడానికి చెట్టే, బోర్లలో నీళ్ళు పెరగడానికి చెట్టే, తాగే నీళ్ళకు చెట్టే, పొలాల నీళ్లు చెట్టే. నేను మా కొడుకు లండన్లో ఉంటాడు, నేను పోయినాడికి ఒక 5-6 దేశాలు తిరిగి వచ్చిన బస్సులనే. ఎండాకాలం పోయినది కూడా ఏప్రిల్ మాసంలో, ఎక్కడ చూసే పచ్చ కనబడతా ఉంది. యూకేకి వెళ్ళి సముద్రంలో ఒక పడవలు తీసుకుపోయి అటు నెదర్లాండ్ ఎత్తేసారు. నెదర్లాండ్ నుంచి జర్మనీ, స్విట్జర్లాండ్, ప్యారిస్ తిరుక్కుంటూ వచ్చినాం. ఎక్కడ పచ్చ కనబడతా ఉంది. అరే డ్యాములు లేవు, కాలువలు లేవు, బోర్లు లేవు, మోటార్లు లేవు. నాకు అనుమానం వచ్చింది, ఎట్ట పంటలు పండుతారా బాగా అని అడిగిన నేను. వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఎండాకాలం లేదు, చలికాలం, వర్షాకాలం లేదు, 365 రోజులు వారంకి ఒకసారి వర్షం పడతాడు. ఒక తడిచ్చినట్టే వారంకి ఒకసారి. ఏముందిరే కారణం అంటే భూమి మీద 100 ఎకరాలలో 50 ఎకరాలు చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఎట్లా దట్టంగా ఉన్నాయి, సూర్యకిరణాలు కింద పడాయి, అంత దట్టంగా ఉన్నాయి చెట్లు. ఆ చెట్టు ఎట్ట కాపాడుకుని తెలుసా? ఇంక గమ్మత్తు తెలుసా? నేను ఒకవేళ మా బస్సు ఆగింది, ఆడు మాకు తీసుకుపోయిన గుజరాత్ తోడు కాంట్రాక్టర్, ఆడు భోజనం పెడితే ఆగినవాడ. కడుక్కుందామని పోతే నాకు పాస్కి వస్తే నేను పోతున్నా మూత్రంకు. ఆడు పిలిచి సాబ్ ఇదరావు అని క్యాంట్రీ, నువ్వు వాడు అడవిలో మూత్రం పోస్తే పోలీసు అరెస్ట్ చేస్తారు బట్టి అక్కడ. వాడిని ముండామయ్యా, ఇక్కడెక్కడ పోలీసురా ఇక్కడ, మరి ఏం చేస్తారంటే నై సాబ్ నై దాల్నా జంగల్ ఖరాబ్ అవుతాయి, పోలీస్ అరెస్ట్ కర్తా, నీ ఉండా ఇక్కడ పోలీసు ఎక్కడ పాడతారు అన్న. వాడు అద్దెని కూర్చున్నాయం బడి. నేను వాపసు వచ్చిన, వాపసు వచ్చి ఎన్నికలు పోలీసులు ఆయన పోతాను ఉంది. ఒక నిజంగా అయితే అరెస్ట్ చేస్తున్నాను. ఇక మన దగ్గర ఇక్కడ స్కూల్ కూడా కాడ, హాస్టల్ కాడ ఇచ్చిన మూత్రం పోయే రాదు అని రాసినాం అనుకో, ఆనే వస్తారు. రాసి పెట్టేవాడికి పక్కానే వస్తారు. మళ్ళా మనకు వాళ్ళ సంస్కృతి కట్టుంది. మరి వాళ్ళ మనసులే మన మనసులే కదా, మనం కూడా నేర్చుకోవాలి కదా. మన బిడ్డ మన ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు. ఇవన్నీ ఎవరి కోసము? సరే మన 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 మనం కొంత పెద్ద మనుషులు అయినాం. ఈ పోరగాలు రేపు పొద్దున ఏం చేయాలి? ఏం తిని బతకాలి వాళ్ళు? మనుమలు, మునిమనుమలు, వాళ్ళ పిల్లలు మన అటవీ సంపద అంతా నాశనం పట్టించి చెరువు నిండకుండా, కుంటలు నిండకుండా, వరదలు రాకుండా, వానలు లేకుండా ఉంటే పరిస్థితి ఏం కావాలి? ఇలా గంగాధర్ గౌడ్ గారి దగ్గర 1 లక్ష రూపాయలు నగదు ఉన్నాయి. పంటలు వండలేదు 10 ఏళ్ళు అనుకుందాం. ఆకలి బాగా అయింది ఆయనకు. 1 లక్ష రూపాయల కట్టను తుకుడలు చేసి, ముక్కలు చేసి ఉడకబెట్టుకొని తింటే కడుపు నెడుతుందా? కోటేశ్వరి దగ్గర 1 కోటి రూపాయలు నేను ముక్కలు చేసుకొని తింటే కడుపు నిండుతుందా? నా చేతి మీద 3 తులాల బంగారం ఉంది, నాకు దూపయింది. ఈ బంగారు కరగబెట్టుకొని తాగితే కడుపు దుప్ప తిరుగుతుందా? ఒక అమ్మ దగ్గర వజ్రాలు ఉన్నాయి, ఉడకబెట్టుకొని తింటే కడుపు నిండుతుందా? పేదవాడికైనా కోటీశ్వరుడికైనా కడుపు నిండాలంటే, ఆకలి అయితే రైతు బతికి పంట పండించి వర్షాలు పడితేనే ఆ యొక్క కడుపు నిండుతుంది తప్పితే మరొకటి కాదు. ఇవన్నీ కావాలంటే ఏం కావాలి? మళ్ళా వర్షమే. వర్షం కావాలంటే ఏం కావాలి? మళ్ళా ఎట్టు పోయినా గాడికి వస్తుంది. మళ్ళా ఈ విలువ తెలియక ఇప్పటికి కూడా, నేను మొన్న ఎక్కడో నిజాం సాగర్ మండలం, ఇక్కడ మండలం పోతే అంటున్నారు, సార్ మీరు చెట్లు పోయిన సంవత్సరం పెట్టి కొన్ని ఇంత అయినాయి, కొంతమంది తెలియక కొట్టుకుపోతున్నారు సార్ అన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన ఎందుకు చేసిండు? ఒకవేళ నిజంగానే మార్కెట్లో, బజార్లో, అంగట్లో వర్షం కొంటి దొరికితే కొంటుండేనా ఇవన్నీ చేసిన దానికి దొరకదు. అది అందుకే ఒక పిలిపించాడు, చేయి కలపండి, చెట్టు నాటుకోండి,
మన భవిష్యత్తు మన పిల్లల కోసం మనం కరెక్ట్ గా చెప్పినట్టుగా ఈ మామిడి చెట్టు ఎవరు పెట్టిరని మా తాత పెట్టంటాం. రేపొద్దున మీ ఇంటి ముంగట ఓ జామ చెట్టు, ఓ మామిడి చెట్టు, వాలనేరు చెట్టు, ఒక సపోటా చెట్టు మీరు చెట్టు పెట్టుకుంటే అది పెట్టలేదనుకో ఆ తాత పేరు గుర్తురాదు, ముత్తాత పేరు గుర్తురాదు. ఇలా మనం కూడా ఈ చెట్లు ఎప్పటికి ఉండేటి, కొడితేనే పోతే కానీ సావయ్యవి. కాబట్టి మన హయాంలో కూడా మన కాలంలో కూడా మన ఇళ్ళల్లో మన పెరట్లల్లో పొలాలల్లో చెట్టు పెట్టుకుంటే ఈ జ్ఞాపకం ఉండిపోతుంది. ఎవరి కోసం పెడతలేనివి మన కోసం పెట్టుకుంటున్నాం. ఈ పెట్టుకున్నది కూడా ఉండి ఇలా పొద్దున 5 గంటలు 6 గంటలు వేస్తే రాత్రి 12 గంటల దాకా తిరుగుతున్నది. ఎవరి కోసం? మన కోసం. మరి ఆమెకున్న సోయి మనకు ఉండాలి కదా, ఆమెకున్నట్టు ఆలోచన మనకు ఉండాలి కదా. ఆమెను పెట్టాలి, ఆమెను తిరగాలంటే ఈడ బతికేటోళ్ళము, ఈడ వెరిగేటోళ్ళము, ఈడ చచ్చేటోళ్ళము మనకు లేనటువంటిది ఎక్కడికి వచ్చినటువంటి ఆడబిడ్డ పనిచేస్తున్నప్పుడు ఆమెను చూసి మనం తెలుసుకోవాలి కదా. కాబట్టి ఇట్లాంటి పరిస్థితిలో మనమందరం పట్టుదలతో పోవాలి. ఇలా చెట్టుతో సంబంధం చాలా పెద్దగా ఉంది. పుట్టంగా తొట్టెలేస్తాం, తొట్టె కట్టదే కదా. పండుకుంటాను మంచం చేసుకుంటాం, కట్టెనే కదా. కూర్చుంటాను కుర్చీ కట్టెనే, ముసలు పట్టుకుంటానికి కట్టెనే, ఆఖరికి పుడకలు లేసి కాలబెట్టేది కట్టెనే. అంటే కట్టెతో అంత సంబంధం ఉంది. నాగలి కట్టెనే, గొర్రు కట్టెనే, బండి కట్టెనే, గుంటు కట్టెనే. ఇవాళ చెట్టు లేనిదే మనం లేము. మనకు తెలుసు తెలియకుండా పటాపట్ నరికేస్తున్నాం. ఇప్పటికైనా మనం మందు తలుచుకుంటే మంచిప గ్రామంలో 5,000 మంది 12 చెట్లు ఒక్కటే రోజు పెట్టగలుగుతారు. ఒక్కటే రోజులా, ఒక గంటలా. ఇప్పుడు నేను ఒడ్డు మీద పెట్టుకోవాలి, మనకు ఒడ్డు చిన్నగా ఉన్నాయి. ఇది టేకుది, టేకు చెట్టు కట్ చేసి మామూలుగా ఒడ్లు ఏమున్నాయంటే ఇంతకుముందు దొడ్డుకుంటుంది నాతిరిగా. ఇవన్నీ బక్కగా అయిపోయినాయి. ఆ బక్కగా ఒడ్డు మీద మనం అద్దగదం తవ్వాలంటే ఆ చెట్టుకు తవ్వటానికి జాగలేదు, సన్నమైనవి. ఆ సన్నమైన దగ్గర టేకు ఇదే కట్టె, స్టంప్ అంటారు దీనికి ఇంగ్లీష్ లో. గడ్డపడతో పాత తీయాలి, ఈ మొక్క మునగకుండా పైకి ఉంచాలి అని నాటాలి. నీకు వారం రోజుల్లో చిగురు వస్తుంది. వారం రోజులు చిగురు వస్తుంది. ఎందుకంటే బాబు మా ఇంటికాడ బానిసవాళ్ళు, మా ఇంటికాడ మొన్న వారం కింద పెట్టినా, ఇగో ఇది కట్టినే వారం రోజులు మొలకొచ్చి ఆకులు పెట్టి ఈ కట్టె పెడుతున్నాయి. 4 పెట్టి ఇంటికాడ రాగరాగా ఇట్ట పెట్టొచ్చిన అది మరుస్తున్నది. అది మనం కూడా పొలం ముడుమి పెట్టుకోవాలి. ఇక మన పడితి పొలాలు ఉన్నాయి, రాళ్ళు రప్పలు ఉన్నాయి, పంటలు వండని అదేమో మొలకలు పెట్టుకోవాలి. ఆ మొలకలు పెట్టుకున్న దగ్గర గుంత తవ్వితే పైసలు ఇస్తాం, తవ్విన గుంతలో చెట్టు పెడితే పైసలు ఇస్తాం, పెట్టిన చెట్టును కాపాడడానికి పైసలు ఇస్తాం, కంపకు పైసలు ఇస్తాం, దడికి పైసలు ఇస్తాం. అలా దించండి. పని వదిలిపెట్టి మా రైతన్నలు పొలం పోవాల్సింది వదిలిపెట్టి, మా విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలి వదిలిపెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అదే. మరి రేపు మా రైతన్నలు ఇక్కడ ఉన్నారు. రేపు అగ్రికల్చర్ డే అంటే వ్యవసాయ దినోత్సవం పేరుతోటి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఊరికి 4,000 మొక్కలు, 4,000 స్టంప్స్ ఇట్లాంటివి కానీ మొక్కలు కానీ పంపిస్తున్నాం. ఊరికి 4,000 చొప్పున ఇక్కడ నాటుకోవటానికి రాష్ట్రం మొత్తం మీద 2,50,00,000 చెట్టు పెట్టడానికి రేపు అగ్రికల్చర్ డే పేరుతో జరుపుతున్నాం. మన ప్రతి గ్రామానికి మీకు 4,000 స్టంప్స్ కానీ 4,000 మొక్కలు కానీ వస్తాయి. అవి రేపు ఒకే దినంలో
వాటిని నాటుకోవాల్సిందిగా గ్రామస్తులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై. ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ప్రతి గ్రామం తక్కువలో తక్కువ 40,000 మినిమం, ఇంకా ఎక్కువైతే సంతోషమే, కానీ 40,000 మొక్కలు నాటేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రేపు 22 తారీఖుతోనే అయిపోయింది అనుకోవద్దు. 22 తారీఖు నాడు కొన్ని గ్రామాలు 40,000 చేయకపోతే ఇంకా 2 రోజులు 3 రోజులు పొడిగించైనా సరే 40,000 మొక్కలు కనీసం నాటేంత వరకు ఈ హరితార కార్యక్రమం మొదలవుతుంది. నేను ఈ సందర్భంలో ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చెట్లు నాటుకోవడం ఎంత ముఖ్యమో చెట్టును కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యము. ఏదో పేరు కోసమో ఫోటోల కోసమో చెట్టు నాటామని చెప్పుకోవడం కాదు. ప్రతి ఒక్కరూ ఇవాళ 30 లక్షల మంది జనం ఉన్నాం మన రాష్ట్ర జిల్లాలో. ప్రతి ఒక్కరూ 12 చెట్లు నాటుకోవాలి. ఆ 12 చెట్టుని కాపాడుకోవాలి. ఆ 12 చెట్టుకే అవసరం వచ్చి నీళ్ళు పోయాలి. కాబట్టి ఇవాళ ఇది చాలా చిన్న పని. అందుకే చెట్టు నాటుకోవడం, చెట్టు కాపాడుకోవడం మన బాధ్యతగా స్వీకరించి నిజామాబాద్ జిల్లాని హరిత నిజామాబాద్గా తయారు చేసుకోవటానికి, పచ్చని నిజామాబాద్గా తయారు చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా శాసనసభ్యులు, జిల్లా శాసనమండలి సభ్యులు, జిల్లా నాయకులు, సర్పంచ్లు మొదలుకొని ఈరోజు అందరం కలిసి కూడా ఈ పనిలో నిమగ్నమై ఉన్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ వచ్చే 2-3 రోజులలో మినిమం 40,000 పర్ విలేజ్ చెట్టు నాటుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఈ కార్యక్రమం సక్సెస్ చేయవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిమ్ముల చల్లగా దీవిస్తా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. వనమై ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా. పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా, పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా. పండగ పూటన పచ్చ తోరణపు మావిడాకునైతా, మీ ఇంటి మావిడాకునైతా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. నీతిని మరిచి మొదటికి నరికి సంపద గూల్చకురా, మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా, మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా. అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి, అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి. చక్కని జీవన సౌందర్యంతో సాగి ముందు రండి, మీరు సాగి ముందు రండి. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. హరితహారం మన జన్మ హక్కుగా ఆలోచించండి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి. పంచభూతాల సాక్షి
చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాకెటోడా వాని మనుగడను సాగించువాడా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా జీవకోటికి ప్రాణ భిక్షాన్నిరా ములకనై పురుడు పోసుకొని మట్టి తల్లి ఎదలు చీల్చుకొని ములకనై పురుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టేడు కష్టాలు ఓర్చుకున్నా చుట్టమూలె మిమ్ము చూసుకున్నా కక్ష గట్టిన ప్రాణాలు బలిగొంటే కట్టెనయ్యి కాలిపోత ఉన్నా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా